ఓం శ్రీమాత్రే నమః. జీటీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో నమః. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా, అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ అమ్మవారికి ఏ నైవేద్యం, ఏ రంగు చీర, ఏ పుష్పాలతో, ఏ మంత్రాలతో పూజించాలి అనేది తెలుసుకుందాం. 5వ రోజు అక్టోబర్ 19వ తేదీ అశ్వయుజ శుద్ధ పంచమి గురువారం. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ మహాచండీదేవి. 2023వ సంవత్సరంలో కొత్తగా అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకరణలో దర్శనం ఇవ్వబోతున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈరోజు అమ్మవారికి కట్టించాల్సిన చీర పసుపు రంగు కానీ, బంగారపు రంగు కానీ. అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర, చలిమిడి, వడపప్పు సమర్పిస్తారు. పూలు ఏవైనా పసుపు రంగు పువ్వులు. అమ్మవారికి పఠించాల్సినవి శ్రీ మహాచండీ అష్టోత్తరము, శ్రీ మహాచండీ స్తోత్రము. పఠించాల్సిన మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహాచండికాయే నమః అనే మంత్రాన్ని జపించాలి. చేయాల్సిన దానం ఈరోజు స్వయంపాక దానంగా బ్రాహ్మణులకు దక్షిణ పెట్టి సమర్పించాలి. ఫలితం ధైర్యం, విజయం, శత్రుపీడలు తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో పండగ విశిష్టత గురించి మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.